శ్రీమతి నవత గారు ఇప్పుడు మన ఉద్దేశించి మాట్లాడతారు. గట్టిగా కరకాల ధ్వనులతో వారిని ఆహ్వానిద్దాం. వేదిక మీద ఉన్న శ్రీ 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 విశోకతీర్థ స్వామి గారి పాదపద్మములకు నమస్కరించి, అలాగే గంటా తిరుమలన్నకు, అలాగే ధన్పాలన్నకు, అలాగే వైష్ణవి గారికి, అలాగే సువర్ణ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలండి. పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. ఫస్ట్ గట్టిగా ఒక్కసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎంత బాగుంటుందో చిన్నపిల్లలు అలా పలుకుతుంటే, అలా నేర్పిస్తుంటే. ఈనాటి ఈ శుభ సాయంత్రం హిందూ సమ్మేళనం కార్యక్రమం ద్వారా మీ అందరినీ ఇక్కడ కలవడానికి నాకు అవకాశం కల్పించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి నిజంగా నేను రుణపడి ఉంటాను. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేమేం సాధించాం, మేము ఇది సాధించాం, మేము అది సాధించాం, మేము నిస్వార్థ పరులం, మేము ఇది చేసాం, అది చేసామని చెప్పుకోవచ్చు. కానీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఇంకా దేశానికి ఏదో చేయాలి, ఇంకా ధర్మాన్ని కాపాడడానికి ఏదో చేయాలి, దానికోసం ఏం చేయాలి అనే ఆలోచనతో నిరంతరం పరితపిస్తున్న సంస్థ ఏదైనా ఉంది అనంటే అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాత్రమే. అందుకే 100 ఏళ్ల ప్రయాణం తర్వాత కూడా హిందువులలో ఐక్యత కోసం వాడవాడన, బస్తీ బస్తీన, గల్లీ గల్లీలో హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తూ హిందువులందరినీ కూడా ఒక్కొక్క కర్రలాగా మనం విడివిడిగా పడుంటే మనల్ని ఎవ్వరూ గుర్తించట్లేదు. కాబట్టి ఆ కర్రలన్నిటినీ కూడా ఒక మోపులాగా తయారు చేస్తాం. అప్పుడు ఆ మోపును చూడంగానే ఆ మోపు యొక్క అవసరం ఏంటి అనేది గుర్తొచ్చి హిందువుల ఐక్యతను చూసి అందరూ కూడా హిందువులకు కూడా విలువిస్తారు. నేను ఈ మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. హిందువులకు కూడా విలువిస్తారు అనే ఉద్దేశంతో, విలువ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా మందికి కోపం రావచ్చు, ఏంటి హిందువులకు విలువ లేదా అని. లేదండి, రెడ్డికి, రాజుకి, కమ్మకి, కాపుకి ఇలా కులాల వారిగా విలువ ఉందేమో కానీ హిందువులుగా విలువ లేదు. అది మనందరం ఒప్పుకోవాల్సిన సత్యం. మన మనస్సాక్షులు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మనం కులానికి ఇచ్చే విలువ మన ధర్మానికి ఇవ్వం. మనం ఇంకా మతం అనే ఒక భ్రమలో బ్రతికేస్తున్నాం. కానీ మనది మతం కాదు, ధర్మం అని మనం కళ్ళు తెరుచుకునే లోపు మనల్ని హరించడానికి విషనాగులు మన చుట్టూ పడగ విప్పి కాచుకొని ఉన్నాయనే విషయాన్ని కూడా మర్చిపోతున్నాం. ఇక్కడ నన్ను ప్రధానంగా మాట్లాడమన్నవి 2 అంశాలు ఉన్నాయండి. వాటి గురించి మాట్లాడతాను. మొదటగా పంచ పరివర్తన. అంటే హిందూ సమాజాన్ని అంతా ఐక్యం చేసినంత మాత్రాన సమాజం మారుతుందా, దేశం మారుతుందా, దేశం విశ్వగురువుగా మారుతుందా, ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందా అనంటే ఫస్ట్ ఇంట్లో నుంచి మార్పు రావాలి. ప్రతి కుటుంబం ఈ పంచ పరివర్తన చేయడం ద్వారా ఖచ్చితంగా ఆ మార్పు సాధిస్తుంది అని సంఘ నమ్ముతుంది. ఇది నేను 2 మాటల్లో చెప్పేస్తే, ఎందుకంటే వీటి గురించి మీ అందరికీ తెలిసిందే. ముందు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం. మేము ప్లాస్టికే వాడం అనే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. మీ ఇంట్లో ఒక ప్లాస్టిక్ మగ్గు కూడా ఉండొద్దు. ఆత్మసాక్షిని మోసం చేయొద్దు. చూసారా, ఫస్ట్ చాలా చేతులు లేచాయి, మళ్ళీ ఆత్మసాక్షిని మోసం చేయొద్దనగానే కింద పడేశారు. 1-2 చేతులు మాత్రమే ఉన్నాయి. వాళ్లకు అందరి తరపు నుంచి కృతజ్ఞతలు. ఎందుకంటే మనకు క్యాన్సర్ ఎంత పెద్ద భూతమో ఈ విశ్వానికి, ఈ పర్యావరణానికి ప్లాస్టిక్ అంత పెద్ద భూతం, అంత పెద్ద వ్యాధి. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని మీ జీవితంలో నుంచి కొంచెం కొంచెంగా తగ్గించండి. ఈరోజు నేను ఒకరింటికి వెళ్ళినాక తెలుసుకున్నాను, వాళ్ళ ఇంట్లోకి ప్లాస్టిక్ వస్తేనట దాన్ని మళ్ళీ బయటికి పోనివ్వరట. ఏం చేసుకుంటారు, మెద మీద పెట్టి దాచి పెట్టుకుంటారా అంటే కాదు, ప్లాస్టిక్ని పూణేలో రీసైకిల్ చేస్తారట, అక్కడికి పంపిస్తున్నారట నెలకొకసారి. అంటే ఎంత బాధ్యతాయుతంగా ఉన్నారు, అలా మనం ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి అనేది గుర్తుంచుకోండి. ప్లాస్టిక్ని అసలు వాడొద్దు,
పొరపాటున వాడాల్సిన పరిస్థితి వస్తే దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు. మొక్కలు పెంచాలి, నీటిని వృధా చేయకూడదు, ఆహారాన్ని వృధా చేయకూడదు, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం గురించి మీ అందరికీ చాలా తెలిసే ఉంటుంది. ఇంతకంటే దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడాలి అనుకోవట్లేదు, ఎందుకంటే ఇంతకు మించి మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి. ఇక రెండవది మన బాధ్యతలు. నేను ట్రాఫిక్ సిగ్నల్స్ ని పాటిస్తాను, హెల్మెట్ పెట్టుకొని వెళ్తాను, సీట్ బెల్ట్ కంపల్సరీ పెడతాను, సిగ్నల్స్ పడగానే ఆగిపోతాను అనే వాళ్ళు ఎంతమంది అండి? ఇక్కడ కూడా 100% లేరు. అంటే మనకు హక్కులు కావాలి కానీ మన బాధ్యతల్ని మనం పట్టించుకోము. ఇవన్నీ మనకు తెలిసినయే. సిగ్నల్ పడగానే ఆగాలని, గ్రీన్ సిగ్నల్ పడగానే వెళ్ళాలని, జీబ్రా క్రాసింగ్ లోనే దాటాలని, హెల్మెట్ పెట్టుకోవాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మనం బస్సు ఎక్కినప్పుడు మనకంటే ఏజ్ పెద్దవాళ్ళు కనిపించినా, గర్భిణీలు కనిపించినా సీట్ ఇచ్చేయాలని, అలాగే ఎవరైనా రోడ్డు దాటలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి సాయం చేయాలని, ఇవన్నీ కూడా మనం బాధ్యతలండి. దీన్ని ఎవ్వరు కూడా కొట్టి తట్టి నేర్పించరు పదే పదే. ఇవి మనకు మనం నేర్చుకొని, అన్నిటికంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, తాగి డ్రైవ్ చేయడం తప్పా కాదా? తాగి డ్రైవ్ చేయడం తప్పేనా? ఒప్పుకుంటారా? మరి తాగి ఓటేయడం కరెక్టా? తాగి ఓటేయడం కరెక్టా? ఈరోజు ఓటు మొత్తం దేనికి అమ్ముడుపోతుంది? దేనికి అమ్ముడుపోతుంది? అంతే కదా, చుక్క ముక్క నోటు, ఈ మూడింటికే కదా. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తాగి డ్రైవ్ చేయడం ఎంత తప్పో తాగి ఓటు వేయడం కూడా అంతే తప్పు. కాబట్టి బాధ్యతాయుతమైన పౌరుడిగా ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు మీ ఓటును నమ్ముకోండి, అమ్ముకోకండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన బాధ్యత. ఇక స్వదేశీ వస్తువులనే వాడాలి, స్వదేశీ మన వస్త్రాలను మాత్రమే మనం ధరించాలి, మన ఆహారాన్ని మాత్రమే మనం తినాలి. విదేశీయుల వస్తువులను కొనటం ద్వారా వాళ్ళను కోటీశ్వరులను చేస్తే వాళ్ళు మన దేశం మీద సుంకాలు పెంచుతున్నారు. ఎండ్ ఆఫ్ ది డే మన దేశం సొమ్ము ఎవరికో పరాయోడికి పోవడం కంటే మన దేశం సొమ్ము మనమే ఖర్చు పెట్టుకోవాలి. మన పిల్లలకి లంగా జాకెట్లు వేయడము, మన సంస్కృతి నేర్పించడము, మన ఆలయాల గురించి నేర్పించడము, మన పద్ధతులు నేర్పించడం చేయాలి. అలాగే మన రైతులు కాలానుగుణంగా పండించే పంటలని మనం తినాలి. ఇది స్వదేశీ కిందికి వస్తుంది. దీని గురించి నేను పెద్దగా మాట్లాడాలనుకోవట్లేదు, కానీ మిగిలిన రెండు ఉన్నాయి. ఈ రెండిటి గురించి చాలా మాట్లాడుకోవాలి మనం. ఫస్ట్ది కుటుంబ ప్రబోధన్. నేను చెప్పాలనుకుంటున్న సీరియస్ అంశం. ఎందుకు అనంటే, నాకు తెలిసి ఇది 30వ హిందూ సమ్మేళనం అనుకుంటా అండి నేను పాల్గొనడం. ఈ 30 హిందూ సమ్మేళనంలో మేము యాంత్రికంగా కాదు, మనుషులుగా బ్రతుకుతున్నామన్న సంఖ్య చాలా తక్కువగా కనిపించింది. ఒకే గూట్లో బ్రతుకుతున్నాం మనం, పక్షులు బ్రతికినట్టు ఒకే గూట్లో బ్రతుకుతున్నాం. ఒకరికొకరు పట్టనట్టు, ఒకరితో ఒకరికి సంబంధం లేనట్టు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మగవాళ్ళంతా కళ్ళు మూసుకొని మీ భార్య కట్టుకున్న చీర కలర్ ఎంతమంది చెప్పగలరు? మీ భార్యల వైపు చూడకుండా ఎంతమంది చెప్పగలుగుతారు? ఒక్కరు చెప్తారని అక్కడ తాతగారు ఒక్కరు చేయెత్తారు, ఒకరో ఇద్దరు. ఈ పాటికి వీళ్ళు చూసేసి ఉంటారు, అందుకని చిన్నగా చేతులు లేపారు. నాకు అర్థమైపోయింది. అంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా తనేంటో మర్చిపోయి మన కోసం పని చేస్తూనే ఉండేది ఎవరంటే శ్రీమూర్తి, తల్లి భార్య. వాళ్ళ గురించి వాళ్ళు మర్చిపోతారు. మనకు బాక్సులు కట్టామా లేదా, మనకు టిఫిన్ ఇచ్చారా లేదా, మధ్యాహ్నం అవ్వగానే మా వారు ఇంకా లంచ్కి రాలేదేంటని, ఏమండి ఇంకా భోజనానికి రాలేదేంటని, సాయంత్రం మీరు వచ్చేసరికి అన్ని రకాల మీకు కావాల్సిన సపర్యలన్నీ చేసి పెట్టే భార్యకు సంబంధించి మీరు ఇస్తున్న విలువ, కనీసం ఆమె కట్టుకున్న చీరను కూడా గుర్తుపెట్టుకోకపోవడం. రాముడికి ఆంజనేయ స్వామి సీతామాతను చూశాను అని చెప్పి ఆవిడకు సంబంధించిన ఒక వస్తువును చూపించగానే గుర్తుపట్టేసి, ఆ హనుమంతుడు చూసింది నా సీతమ్మనే కాబట్టి రావణుడి మీదకి యుద్ధానికి వెళ్ళొచ్చు అని డిసైడ్ అయిపోయారు. అంటే సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయినాక ఎన్నో రోజుల తర్వాత తలలో పెట్టుకున్న దాన్ని చూసి కూడా రాముడు గుర్తుపట్టాడు. కానీ ఈ రోజు మన భార్య కట్టుకున్న చీరను మనం గుర్తుపట్టలేకపోతున్నాం. మనకు ప్రతిదానికి సీతారాములు ఆదర్శం, కానీ మనం బ్రతకడానికి, మనం జీవించడానికి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవట్లే. మాటల్లో చెప్పుకుంటున్నాం, కలిసినప్పుడల్లా మాటల్లో చెప్పుకుంటున్నాం. అమ్మ మీరు చెప్పండి, మీ హస్బెండ్స్కి ఎన్ని బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయనే విషయం మీకు తెలుసా? ఎంతమంది ఆడవాళ్ళకు తెలుసు? ఎన్ని బ్యాంక్స్లో మీ భర్తలకి అకౌంట్లు ఉన్నాయి? లేదా మీ భర్తలు కుటుంబాన్ని నడపడం కోసం ఎంత అప్పు చేసి ఉంటారు ఇప్పటి వరకు? అక్కడ ఒక్క ఆవిడకు తెలుసు, అంతే. అంటే
భార్యకు భర్త గురించి అవసరం లేదు. ఆయన మన కోసం ఎంత కష్టపడుతున్నాడు, సంపాదిస్తున్నాడా లేదా, లేకపోతే ఆయన అప్పు చేస్తున్నాడా, ఆయనకు వచ్చే జీతానికి తగ్గట్టే కుటుంబం నడుస్తుందా, లేకపోతే పెళ్ళిళ్ళు, పబ్బాలు, పండుగలు వచ్చినప్పుడు మన కోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడు. కానీ ఎవరైనా భార్యాభర్తలు రండి అనగానే ఇద్దరు మంచిగా ఏదైనా పండగలు వస్తే, ఫంక్షన్స్ వస్తే మ్యాచింగ్ డ్రెస్లు వేసుకొని వెళ్తాం. కానీ మనుషుల మ్యాచింగ్లో లేము. సమాజం కోసం బ్రతుకుతున్నాం. సమాజం కోసం బ్రతకండి, ఒకరి కోసం ఒకరు జీవించండి. భార్య భర్త కోసం, భర్త భార్య కోసం. ఏ ఊకమ్మ నువ్వు మస్తు ముచ్చట్లు చెప్తావు, మా పోరగాళ్ళ ఫీజులు కట్టాలా, మా పోరగాళ్ళకు బాక్సులు కట్టాలా, వీటిలలోనే మా పైనంతా అయిపోతుంటే మేమిద్దరం మొగుడు పిల్లలు ఎదురెదురుగా కూర్చుంటే ఇవన్నీ పోతాయా? మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారండి. మీరు బాక్సులు కట్టేది గమనిస్తారు, మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారా లేదా గమనిస్తారు. అసలు పెళ్లి అంటే ఏంటి, ఆ బంధం విలువ ఏంటి అనేది కూడా గమనిస్తారు. ఈ కాలం పిల్లల్ని తక్కువ అంచనా వేయొద్దు. అందుకే ఈ కాలం పిల్లలు పెళ్లి చేసుకోమంటే పెళ్లి ఇప్పుడు ఏముంది, కెరియర్ సెట్ అవ్వనివ్వండి, చూద్దాం, ఆలోచిద్దాం. అప్పుడు కూడా పెళ్లి కంటే లివింగ్ రిలేషన్ బెటర్ ఏమో. పెళ్లి చేసుకొని గొడవలు పడి పిల్లల్ని కానీ వాళ్ళని పెంచడం కోసమని మనం కష్టపడి అనే పరిస్థితికి పిల్లలు వస్తున్నారంటే మనమే కారణం. ఇప్పుడు తల్లిదండ్రులను ఒక ప్రశ్న అడుగుతా. మీ పిల్లలకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? అలాగే మీ పిల్లలు స్నేహితులతో ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడడానికి మా ముందే మాట్లాడతారు, బయటికి వెళ్ళి మాట్లాడు. సోషల్ మీడియా అకౌంట్స్లలో వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారో మాకు తెలుసు. వాళ్ళ ఫోన్లో, ట్యాబ్లలో ఎవరెవరితో స్నేహం చేస్తున్నారో, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, ట్విట్టర్ కానీ, ఇంకోటి కానీ మాకు తెలుసు అనే తల్లిదండ్రులు ఎంతమంది? ఒక్కరు, ఇద్దరు. అంటే మన పిల్లలకు ఫీజు కట్టంగానే మన పని అయిపోయిందా? మన పిల్లలకి ఏసీ పెట్టించగానే మన పని అయిపోయిందా? సమ్మర్ రాగానే మన పిల్లలకు ఒక డ్రైవర్ని పెట్టేసి స్కూల్లో దించమని తీసుకురమ్మనగానే మన పని అయిపోయిందా? లేకపోతే మన పిల్లలకు పొద్దున బాక్సు, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, నైట్ డిన్నరు వండి పెట్టంగానే మన పని అయిపోయిందా? పిల్లల్ని ప్రేమతో పెంచుతున్నారా, లేకపోతే తల్లిదండ్రులం కాబట్టి బాధ్యతగా పెంచుతున్నారా? వీళ్ళని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టకపోతే రేపు వీళ్ళు మా మీద వచ్చి పడతారు. ఏందయ్యా పోరగాళ్ళని గిట్లా తయారు చేసిందని సమాజం అడుగుద్ది కాబట్టి పెంచుతాండ్రు. అవునా కాదా? మీ పిల్లలు ఎవరితో స్నేహం చేసేది మీకు తెలియదు. మీ పిల్లలకు సోషల్ మీడియాలో ఏ అకౌంట్లు ఉన్నాయి మీకు తెలియదు. మీ పిల్లలు ఎందుకు ఫ్రెండ్ కాల్ చేస్తే మీ ముందు మాట్లాడలేకపోతున్నాడు అనేది మీకు తెలియదు. ప్రతి ప్రశ్నకు తెలియదు అనంటే మనము, పక్షులు, జంతువులు అన్నీ సమానమే అయినట్టున్నాయి కదా. మనకు వాటికి ఉన్న తేడా ఏంటంటే ప్రేమ, ఆప్యాయతలు, సంబంధ బాంధవ్యాలు. కానీ ఈ రోజుల్లో అవి కనుమరుగైపోతున్నాయి. భర్త ఇంటికి వచ్చేసరికి టీవీ బంద్ చేసే భార్యలు లేరు, అలాగే భార్య మన పక్కన కూర్చోగానే ఫోన్ పక్కకు పడేసే భర్తలు లేరు. ఇవి రెండూ జరగట్లేవు. బెడ్రూమ్లో నుంచి హాల్లోకి మాట్లాడుకోవడానికి కూడా ఈరోజు మనం సెల్ ఫోన్ ఉపయోగిస్తున్న దౌర్భాగ్యపు స్థితిలో బ్రతుకుతున్నాం. ఆ బ్రతుకును వీడుదాం. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఈరోజు మీరు సంపాదించాల్సింది ఆస్తులు కాదు, మీ పిల్లల భవిష్యత్తును. పిల్లల భవిష్యత్తు మీకు తెలియకుండానే ఒక విష సర్పాల చుట్టూ చేరిపోయి ఉన్నాయి. 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల మధ్య 180 మంది ఆడపిల్లల జీవితాలను ఒకడు వీడియోలు చిత్రీకరించి బెదిరించి పైసలు వసూలు చేయించగలుగుతున్నా ఆ పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతున్నారు. అంటే తల్లిదండ్రులుగా మనం పాస్ అవుతున్నామా, ఫెయిల్ అవుతున్నామా? మీరే ఆలోచించండి. ఒక కూతురిని బాగా చదివించి విద్యావంతురాల్ని చేసి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా తనను బురకా వేసుకోమని, బీప్ తినమని, లేకపోతే నమాజ్ చేయమని వేధిస్తున్నా మనతో చెప్పుకోలేని దుస్థితిలో మన కూతురు, మన కొడుకు ఉన్నారు అని అంటే వాళ్ళకు మనం ప్రేమ పంచుతున్నామా, భయాన్ని పంచుతున్నామా? ఇలానే చూస్తూ ఉంటే ఈరోజు ఒక TCSలో జరిగింది, ఒక యూపీలో జరిగింది, రేపు నిజామాబాద్ గల్లీలో మీ ఇంట్లో జరిగినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. పిల్లలకు సంపాదన కాదు ఇవ్వాల్సింది, మీ సమయం. మీ సమయాన్ని వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ మనసులో ఉన్న భావాలు ఏంటి అని అడగండి. మీ కూతురు ఎందుకు అలా ఉందో మీకే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? తనకు జరిగే అన్యాయాన్ని మీ కొడుకో కూతురో మీకే చెప్పుకోలేకపోతే ఇంకెవరికి చెప్పుకుంటారు? లవ్ జిహాద్.
ఇది వినడానికి చాలా ఈజీ పదం లాగా కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక ఇంటికి వచ్చింది, మనకేంటి దీంతో సంబంధం అనిపిస్తుంది. కానీ మీకు తెలుసా, మీ పిల్లలు ఇప్పటి వరకు ఎవ్వరి ఊపిలో పడకుండా, లేకపోతే ఎవ్వరికి భయపడకుండా బ్రతుకుతున్నారని గుండెల మీద ధైర్యంగా చేసుకొని చెప్పగలిగే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? లేరు. ఎందుకంటే మన పిల్లలతో మాట్లాడితే కదా, మన సంస్కృతి ఏంటి అనేది వాళ్ళకి నేర్పిస్తే కదా. వాళ్ళతో అమ్మా నాన్న అని పిలిపించుకోవడానికే మొహమాట పడుతూ మమ్మీ డాడీ అని పిలిపించుకునే సంస్కృతిలో బ్రతుకుతున్న మనం ఈరోజు పిల్లలు ఏమైపోతే ఏంటి? మన సంస్కృతి వాళ్ళకు నేర్పించాం, మన సాంప్రదాయం వాళ్ళకు నేర్పించాం, అమ్మా నాన్నలాగా వాళ్ళ ముందు కనిపించాం. కనీసం వాళ్ళు ఏంటి అనేది మనం అడగం. వాళ్ళకు చివరికి కష్టం వచ్చిన రోజు, అమ్మా పలానా వాడు నన్ను నేర్పిస్తున్నాడే, ఇది నేను అనుభవంతో చెప్తున్నా, నా కళ్ళ ముందు కొన్ని కేసులు చూసి చెప్తున్నా. అమ్మా పలానా వాడు నన్ను ఏడిపిస్తున్నాడు, నాన్న పలానా వాడు నన్ను ఏడిపిస్తున్నాడు అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే మొదటి సమాధానం నేను చెప్పనా, ఎవడో వాడు పాబిడ్డ, వాడి సంగతి చూద్దామని కాదు. నువ్వేం చేసినావో, నువ్వు ఏడబడితే ఆడ తిరగొద్దంటే ఇంటవా? గమ్ము ఇంట్లో కూర్చుంటే ఇవన్నీ వచ్చాయా? ఇంట్లో కూర్చోయ్యాల నుండి నువ్వు ఏడ బయట తిరగొద్దు. కానీ ఇది చాలా తల్లిదండ్రుల నోట్ల నుంచి వచ్చే మాట. తప్పు చేసింది నీ బిడ్డ కాదు, హౌలగాడు. ఆ హౌలగాడు తప్పు చేస్తే నీ బిడ్డను ఎందుకు ఇంట్లో కూర్చోబెడతారు? ఎవడైనా సరే ఆడపిల్లను తప్పుగా చూస్తే చెప్పుతో కొట్టే విధంగా నీ బిడ్డను పెంచండి. ఎవడైనా సరే నీ బిడ్డ వైపు తప్పుగా కన్నెత్తి చూశాడంటే అమ్మా నాన్నను తీసుకొని వెళ్ళి వాడి చెంపలు వాయించొచ్చు. నా అమ్మా నాన్న దగ్గర నా చనువు ఉంది అనే విధంగా మీ పిల్లల్ని పెంచండి. లేకపోతే ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవడు మనల్ని ఆగం చేస్తున్నాడో అర్థం కాక, మాయ మాటలకి, వాడు చూపించే చిన్న చిన్న ఆనందాలకి, ఒక డ్రెస్ కొనిస్తేనో, ఒక సినిమా చూపిస్తేనో, ఒక రోజు షికార్కి తీసుకెళ్తేనో వాళ్ళ జీవితాల్ని రాసిచ్చేస్తున్నారు ఓయో రూమ్లలో. ఆ తర్వాత దాంట్లో నుంచి బయటపడలేక కొందరు ప్రాణాలు తీసుకుంటుంటే మరి కొందరు సూట్ కేసుల్లో ముక్కలుగా మారిపోతున్నారు. ఈరోజు మన బిడ్డ అలా కాలేదు అంటే ఆనందంగా ఉందాం, కానీ రేపు మన బిడ్డ అలా కాకుండా ఉండడం కోసం మనం మారుదాం. యంత్రాలుగా కాదు మనం బ్రతికేది, మనం బ్రతకాల్సింది మనుషులుగా, మనసున్న మనుషులుగా. మనుషుల కోసం సమయం ఇద్దాం. ముఖ్యంగా పిల్లలని ఇంటి పెద్దల దగ్గర పెంచుదాం. అమ్మమ్మ తాతయ్య, నాన్నమ్మ తాతయ్య మన ఇంట్లోనే ఉంచుకుందాం. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని పెద్దవాళ్ళని ఎక్కడో దూరంగా పెట్టి కనీసం సెలవులు వచ్చినప్పుడు కూడా పిల్లల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లకుండా ఉంటే వాళ్ళకు మంచి చెడులు చెప్పే వాళ్ళు ఎవరు? వాళ్ళ వయసుకు వచ్చినాక వాళ్ళ అనుభవం పిల్లలకు మీకు చాదస్తంగా కనిపించవచ్చు, కానీ ఆ అనుభవమే చాలా గొప్పది. ఈరోజు బ్రతకాల్సింది ఉమ్మడి కుటుంబంగా. ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే తాతమ్మ నాయనమ్మ, తాతయ్య నానమ్మ, అమ్మమ్మ తాతయ్య ఇలా పెద్దవాళ్ళు ఉంటారో ఆ ఇంట్లో పిల్లలు చాలా క్రమశిక్షణతో ఉంటారు. నేను నమ్ముతా దాన్ని. ఎందుకంటే తల్లిదండ్రులతో కూడా పంచుకోలేని ఎన్నో విషయాలని, ఆటపాటలని, సమయాన్ని, ఎలా ఉండాలి అనేక విషయాల్ని వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు. కాబట్టి పెద్దవాళ్ళు భారమయ్యారు అనుకోకుండా మీ పిల్లల బాధ్యతను మీ పెద్దవాళ్ళకి అప్పచెప్పండి. అప్పుడు మీరు హాయిగా ఉండొచ్చు, వాళ్ళు చూసుకుంటారు మీ పిల్లల్ని. వయస్సు అయిపోయిన తర్వాత చాదస్తమని వాళ్ళను పక్కన పెట్టకండి. మీ పిల్లల ముందు మీ పెద్దవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకండి. చాలా మంది పేరెంట్స్ చేసే తప్పిదే. అమ్మ నాయనమ్మ పిలుస్తుందనో, అమ్మ నాన్న తాతయ్య పిలిస్తే ఊకే పిలుస్తూనే ఉంటాడు, ఆగమని రాదు కాసేపు అని మీ నాన్నని నువ్వు కసిరించుకుంటే నీ మీద నీ కొడుకు ఏం రెస్పెక్ట్ ఉంటుంది? నీ మీద నీ బిడ్డకి ఏం రెస్పెక్ట్ ఉంటుంది? వాళ్ళ మీద ఏం రెస్పెక్ట్ ఉంటుంది? ఇంట్లో ఎవరి మీద రెస్పెక్ట్ లేకపోతే ఎక్కడ భయం ఉంటుంది? ఇవేమీ లేకుండా మనం పెంచేస్తూ తప్పు జరిగినప్పుడు గుండెలు వాడుకొని ఏడవడం కంటే ముందే జాగ్రత్త పడితే ఎంత మంచిది. కాబట్టి చిన్న కుటుంబాలు, చింతలున్న కుటుంబాలు గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి కుటుంబాలే సకల సంతోషాలనిచ్చే కుటుంబాలు. ఉమ్మడి కుటుంబాలుగా బ్రతకండి. పెద్దవాళ్ళను గౌరవించండి. పెద్దవాళ్ళ యొక్క విలువలు, మన ఊరిని, మనం పుట్టి పెరిగిన ఊరిని, మనం ఆడుకున్న స్కూల్ని మన పిల్లలకి చూపించండి.
అలాగే మన ఇంటి దేవుణ్ణి, అసలు ఆయన ఎందుకు ఇంటి దేవుడుగా మనం కొలుస్తున్నాం, ఎందుకు పూజలు చేస్తున్నాం, ఎందుకు మనం లంగా జాకెట్లు వేసుకోమంటాం, ఒక వయసు వచ్చినాక అమ్మాయిని ఓని ఎందుకు వేసుకోమంటాం, ఎందుకు కాళ్ళకు పసుపు రాసుకోమంటాం. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకు చెప్తున్నారు ఈరోజు. జీన్స్ చేసుకుంటే ఆరోగ్యానికి హానికరం అని తెలుసు, కానీ మనం అవి కొనించడానికి చూపించే శ్రద్ధ, మన సాంప్రదాయ దుస్తుల్ని కొనించడానికి చూపించాం. పొరపాటున అలా ఎవరైనా వేసుకొని వస్తే వాళ్ళని అంటరాని వాళ్ళని చూసినట్టు చూస్తాం. ఈ పద్ధతులు మారండి. నిజంగా చెప్తున్నాను, మీలో ఎంతమంది రోజు రాత్రి 8:30 కాగానే టీవీలు ఆఫ్ చేసి మొబైల్స్ పక్కన పెట్టేసి పిల్లల్ని కూర్చోబెట్టుకొని కలో గంజో ఇంట్లో వండుకున్నది, నలుగురో 6గురో అమ్మమ్మ తాతయ్యలు ఉంటే అది ఇంకా ఆనందం, నానమ్మ తాతయ్యలు లాంటి పెద్దవాళ్ళు ఉంటే అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. ఎన్ని కుటుంబాలు చేస్తున్నాయి? ఒక్క కుటుంబం, 2 కుటుంబాలు, 3 తిప్పి కొడితే 10 కుటుంబాలు కూడా లేవు. టీవీలు ఆఫ్ చేసి మొబైల్ ఫోన్లు పక్కన పడేసి కనీసం రాత్రి భోజనం కూడా మనతో మనం మాట్లాడుకోకుండా తింటున్నాము అని అంటే మన ఇంటికి నెలకు 5,000 ఇచ్చే హాస్టల్కి ఏమైనా తేడా ఉందా? నీ బిడ్డ హాస్టల్లో ఉండొచ్చిన దానికి ఇంటికి వచ్చిన దానికి నీ బిడ్డకి ఏమైనా తేడా కనిపిస్తోందా? అలాంటప్పుడు నీ బిడ్డ ఇంటికి ఎందుకు రావాలనుకుంటుంది? ఆ హాస్టల్ జీవితమే సుఖం అనుకుంటుంది కదా. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలకి నాకు వచ్చే సంపాదన ఇది బిడ్డ, ఈ సంపాదనతోటి ఇల్లు తీయడానికి నేను ఇంత కష్టపడుతున్నా, నెలకొస్తే ఇంత సేవింగ్స్ చేస్తున్నా, లేదా నెలకొస్తే ఇంత అప్పు చేస్తున్నా, రేపటి మీ భవిష్యత్తు కోసం ఇలా ఆలోచిస్తున్నా అని ఎంతమంది తల్లిదండ్రులు మీ ఆర్థిక స్థితిగతుల్ని పిల్లలతో పంచుకుంటున్నారు? ఒక్కరే, మొత్తంలో ఒక్కరు. మీరు పంచుకోకుంటే వాళ్ళకు డబ్బు విలువ ఎలా తెలుస్తుంది? రేపు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఎలా మేనేజ్ చేయగలుగుతారు? ప్రేమ చూపించండి, కానీ దాంతోపాటు బాధ్యతను నేర్పించండి. వాళ్ళ మీద మీకు ఎంత నమ్మకం ఉందనేది చెప్పండి. ప్రతి కష్టానికి మొదటి స్నేహితుడిగా మీరు మారండి. తల్లిదండ్రులకు మించి నిస్వార్థంగా స్నేహం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా సరే మీకు ఒక డ్రెస్ కొనిస్తున్నాడంటేనో, నిన్నొక టూర్ తీసుకెళ్తున్నాడంటేనో, నిన్నొక సినిమా తీసుకెళ్తున్నాడంటేనో ఏమీ ఆశించకుండా చెయ్యడు బిడ్డ అని చెప్పండి. స్నేహితులతో బయటికి వెళ్తున్నానంటే ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోండి. ఆలస్యం అయితే ఎందుకు అయ్యిందో తెలుసుకోండి. ఎందుకో తెలుసా? మన బిడ్డ మీద మనకు నమ్మకం లేక కాదు, బయటున్న దుర్మార్గులను నమ్మే పరిస్థితి లేదు కాబట్టి, మన బిడ్డలు మనకు బంగారం కంటే విలువైన వాళ్ళు కాబట్టి. బంగారాన్ని రోడ్డు మీద అట్లా వదిలేస్తామా? 1 కేజీ బంగారాన్ని పట్టుకుపోతున్నామంటే ఎంతమంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు పక్కన? అలాంటిది 40 కేజీల మన బిడ్డ రోడ్డు మీదకి వెళ్తోంది. ఎంత సెక్యూరిటీగా ఉండాలి? ఆ బంగారం కంటే విలువైన బిడ్డ. పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి. దీంతో పాటు మారాల్సిన మరొక ముఖ్యమైన అంశం సమాజం. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అని ఆలోచించే సమాజం ఎంత ఉంది? ఎంతమంది ఉన్నారు? గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అని ఆలోచించే సమాజం. అలాగే ఇంట్లో డ్రైవర్ని, ఇంటి పని మనిషి కూడా మనం వండుకున్న రోజే భోజనాలు పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చద్దిగైపోయింది, పొద్దున వండింది సాయంత్రం ఇవ్వడం కాదు, కనీసం వాళ్ళని హాల్ లోపల ఫ్యాన్ కింద కూర్చోబెట్టైనా పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ అసమానతలు ఉన్నంత కాలం సమాజంలో హిందువులలో ఐక్యత రాదు. అలాగే మన పిల్లలకి కష్టం వస్తే పక్కింటోడు రాడు. సమాజంలో మార్పు రావాలి. కుల వివక్షత అనేది పోవాలి. అసలు కులమే లేదు, మనకున్న వర్ణాలేంటి, ఎందుకు ఆ వర్ణాలు ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా హిందువుకు హిందువు అన్నదమ్ములు, హిందువుకు హిందువు అక్క తమ్ములు, హిందువుకు హిందువు అన్న చెల్లెళ్ళు అనే విషయాన్ని మన పిల్లలకు పుట్టుకతో నేర్పించుకుంటూ రావాలి. అందరూ సమానమే, సర్వే జనా సుఖినో భవంతు. మనం సెక్యులర్లుగా బ్రతకాలి, పరాయి మతాలను గౌరవించాలి. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్న మనం మన ధర్మాన్ని గౌరవించని వాడిని గుయ్యమనేలాగా కొట్టాలి అని నేర్పించట్లేదు. ఏ పాటికి మనం పరాయి మతాలను గౌరవించుకుంటూ పోవాలని చెప్తే అటు వెళ్తున్నారే కానీ ఇటు ఒక అడుగేయమంటే మనల్ని 100 ప్రశ్నలు అడుగుతున్నారు. తప్పు మనదే. మన ధర్మం యొక్క విలువను, ఒక వివక్ష లేని సమాజాన్ని మన పిల్లలకు అలవాటు చేయాలి.
అలా అలవాటు చేసిన రోజు నీ ఇంటికి కష్టం వస్తే నీ చుట్టుపక్కల ఉన్న ఇండ్లన్నీ కలిసి నీ దగ్గరకు వస్తాయి. కానీ నువ్వు వివక్షత చూపించి నీకు కష్టం వచ్చినప్పుడు నీ చుట్టూ ఉన్నవాడు రావాలి అంటే ఎందుకు వస్తాడు? నువ్వేమిచ్చావు సమాజానికి నీ కోసం రావడానికి? నువ్వేదిస్తే నీకు అదే వస్తుంది. నువ్వు సమాజంలో ప్రేమ చూపిస్తే నీకు తిరిగి ప్రేమే వస్తుంది. సమాజంలో నువ్వు వివక్షత చూపిస్తే నీకు వివక్షతే వస్తుంది. సమాజంలో ఒక ఇంటికి కష్టం వచ్చినప్పుడు నువ్వు అండగా నిలబడితే నీ ఇంటి కష్టం వచ్చిన రోజు అలాగే అందరూ నీ ఇంటి తలుపు తట్టి నీ ముందు నిలబడతారు. పిల్లలకు ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను, ఈసారి హిందూ సమ్మేళనాలకు పిలిచారన్నా, కానీ నెక్స్ట్ టైము హిందూ కార్తీక వన భోజనాలకు పిలవాలని కోరుకుంటున్నా. కమ్మ వన భోజనాలు, కాపు వన భోజనాలు, మాల వన భోజనాలు, బ్రాహ్మణ వన భోజనాలు కాదు, హిందూ వన భోజనాలు జరగాలి. కులానికి అతీతంగా అందరం కలిసి కడుపు నిండా తిని కలివిడిగా మాట్లాడుకొని ఆనందంగా తిరిగి రావాలి. అలాంటి ఒక వన భోజనాలను మీరు నిర్వహించాలని కోరుకుంటున్నా. ఈరోజు కావాల్సింది అదే. అండ్ త్వరలో మనకు జనాభా గణన జరగబోతోంది. జరగడానికి వచ్చినప్పుడు నీదే కులం అనగానే రిజర్వేషన్ పోయిద్దని భయపడకండి. నేను హిందువుని, నాకు కులం లేదు అని చెప్పండి. ఏ మతంలో కులాలు లేవు? ఇస్లాంలో కులాలు లేవా? క్రిస్టియానిటీలో కులాలు లేవా? కానీ ఎందుకు వాళ్ళకు ఇస్లాము క్రిస్టియన్ మాత్రమే ఉండి హిందువుల దగ్గరకు వచ్చేసరికి కులాలు? మనం అలా ఉన్నాము కాబట్టి మనల్ని అలా విభజిస్తూ పాలిస్తూ మన మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు జరుగుతున్నాయి. కాబట్టి హిందువులలో ఐక్యతను చూపించడానికి ఈసారి జరిగే జనాభా గణనలో ఎవరైనా సరే మీరు ఏంటి అని ఉన్న దగ్గర హిందూ అని టిక్ కొట్టండి. మీ కులానికి కాదు కొట్టాల్సింది. ఎప్పుడైతే నేను హిందువుగా బ్రతకుతున్నా అని ఆలోచన చేయడం మొదలు పెడతారో ఆ రోజు చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ నెంబర్ 2, మీకు తెలిసిన భాషల గురించి టిక్ కొట్టమని చెప్తారు కదా, సంస్కృత భాషకు కూడా టిక్ కొట్టండి. రోజు వారిలో మనం మాట్లాడే అనేక పదాలలో సంస్కృత పదాలు కూడా ఉంటాయి. సంస్కృత భాషను మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా మన మీద ఉంది. అలాగే సంస్కృతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. అండ్ 3వది, మీ పిల్లలకు విదేశీ పాశ్చాత్య సంస్కృతిని నేర్పిస్తున్నట్టుగానే మీ ఇంటి భాషను అంటే మాతృభాషను నేర్పించండి. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఇది చాలా సందర్భాల్లో చెప్పాను. మీరు మలయాళీలైతే మలయాళం నేర్పించండి, కన్నడ వాళ్ళైతే కన్నడ నేర్పించండి, కానీ మాతృభాషను నేర్పించండి. దాంతోపాటు కుక్కలతో స్నేహాన్ని వదిలిపెట్టి ఆవులతో స్నేహం చేయించడం నేర్పండి. ఒకప్పుడు ఆవులు ఇంటి లోపల ఉంటే కుక్కను గేటు బయట కాపలాకు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆవును గేటు బయట పెట్టి కుక్కను బెడ్ మీద భార్యాభర్తల మధ్యలో పెట్టుకుంటున్నాం. చాలా చోట్ల పిల్లల్ని గాలి వదిలేసి వాళ్ళని తినమని చెప్తారు, కుక్కకు మాత్రం గోరు ముద్దలు తినిపిస్తారు. నేను ఇక్కడ కుక్క ప్రేమికులను ఎవరు హర్ట్ అవ్వడానికి చెప్పట్లేదండి. జరుగుతున్న పరిణామాలు అంటే మనం వేటి మీద ప్రేమ చూపించాలి, వేటితో మన ఆరోగ్యానికి, పర్యావరణానికి, ప్రకృతికి, మన సంస్కృతికి ముడిపడి ఉందో వాటన్నిటినీ మన నుంచి ఎలా దూరం చేస్తున్నారు అనేది అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఒక గోమాత మన ఇంటి లోపల ఉన్నది అంటే సకల ఐశ్వర్యం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. సనాతన హైందవ ధర్మాన్ని కాపాడాలంటే గోమాతను కాపాడాలి, గుళ్ళను కాపాడాలి. ఎంతమంది వారానికి ఒక్కసారైనా సరే మీ పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్తున్నారు? ఒక్కరోజు వెళ్ళే టైం లేదా? వారం మొత్తంలో ఒక గంట, ఒక అరగంట గుడికి వెళ్ళి చూడండి, ఎంత ప్రశాంతత వస్తుంది. మీ పిల్లలకు మన సంస్కృతి వైపు ఎంత పరిచయము, అనుభవము, ఆప్యాయత పెరుగుతుంది అనేది. ఈరోజు ఇక్కడ క్లాసికల్ డాన్స్ చేసిన అమ్మాయిలతో మీరు మాట్లాడండి, అలాగే వెస్ట్రన్ డాన్స్ నేర్చుకుంటున్న అమ్మాయిలతో మీరు మాట్లాడండి. ఆటోమేటిక్గా మన సంస్కృతి యొక్క గొప్పతనం ఏంటనేది మీకు ఈజీగా అర్థమైపోయింది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నాట్యాన్ని నేర్చుకునేటప్పుడే మన సంస్కృతి అంతగా వస్తే ఒక గుడికి వెళ్ళి అక్కడ కాసేపు సమయాన్ని వెచ్చిస్తే ఇంకెంత బాగుంటుంది. అండ్ నేను ప్రతి ఒక్క చోట చెప్తున్నానండి, వీకెండ్ ప్రతి శనివారం మీ దగ్గరలో ఉన్న ఆలయంలో ఒక గంట సేపు భజన కార్యక్రమాల్ని నిర్వహించండి. ప్రతి శనివారం ఒక గంట సాయంత్రం భజన కోసం మీ షెడ్యూల్లో రాసేసుకోండి. ఆ గుడికి వెళ్ళాలి, ఒక్కరు రాని, ఇద్దరు రాని, 5 మంది రాని, 10 మంది రాని, మనం మన కుటుంబంతో వెళ్ళాలి. హనుమాన్ చాలీసా అయితే హనుమాన్ చాలీసా, ఇంకొకటి అయితే ఇంకొకటి, మనకి ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడికి సంబంధించిన పారాయణం చేయాలి ఒక గంట. అలా చేయించిన రోజు పిల్లలు మార్పు వస్తుందండి. రేపు ఎవడైనా సరే నీ రాముడు గొప్పోడు కాదు అంటే నా రాముడు
ఎందుకు గొప్పోడు కాదురా, నీకేం తెలుసు నా రాముడి గురించి మాట్లాడడానికి అని సమాధానం చెప్తారు. రాముడి గురించి, కృష్ణుడి గురించి, దేవీ దేవతల గురించి అపహాస్యం చేస్తుంటే సమాధానం చెప్పలేని స్థితిలో నేటి తరం ఉందంటే రేపటి తరానికి అసలే తెలియదు. అప్పుడు ఏమీ ఉండదండి, మనకు పిండం పెట్టేటోడు ఉండడు, మన ఆస్తులు ఉండవు, మన సంపాదన ఉండదు. కనిపించేవి ఒకటే, పైనుంచి కింది కట్టుకున్న బట్టలు లేదా బొట్టు తీసేసి హల్లెలూయా అంటూ మాట్లాడే వైనాలు. సీరియస్ గా చెప్తున్నా, చాప కింద నీరులాగా 2047 కల్లా ఈ దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆడపిల్లలు హిందూ ధర్మంలో ఉన్నారు అని అంటే ఈ హిందూ ధర్మం వృద్ధి చెందుతూ ఉంటుంది వాళ్ళ పిల్లల్ని గంటం ద్వారా. అందుకే ఆడపిల్లల్ని లవ్ జిహాద్ ద్వారా మతం మార్చేస్తే హిందూ ధర్మం వృద్ధి చెందదు. ఎందుకంటే మనం ఒకరు ముద్దు, ఇద్దరు ముద్దు, ఒకరు హద్దు, అంతకంటే అసలు వద్దు. ఇంకొకటి, 3-4 పిల్లల్ని కనండి. పిల్లల్ని పెంచడం అంటే ఓ బంగ్లాలలో పెంచి కాన్వెంట్ స్కూళ్ళలోనే చదివే అవసరం లేదండి. బయటకు వెళ్ళి చూడండి, 6 పిల్లల్ని కానీ కూడా పెంచుతాండ్రు. అలా 6 పిల్లల్ని పెంచినప్పుడు మనం కనీసం 3-4 పిల్లల్ని పెంచలేమా? పెంచగలుగుతాం కదా. ఎందుకంటే రేపటి మన ధర్మానికి వాళ్ళే, డబ్బు కాదు రేపు ధర్మాన్ని కాపాడేది, మీరు కన్న పిల్లలే. ఆ విధంగా పిల్లల్ని కాపాడండి, ధర్మాన్ని కాపాడండి, మన సంస్కృతిని కాపాడండి, సాంప్రదాయాన్ని కాపాడండి. ఇలా మాట్లాడమంటే రేపొద్దు దాకా కూడా నేను మాట్లాడుతూనే ఉంటా, కానీ సమయాభావం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నానమ్మా, రేపు మన పిల్లలు మన చేయి దాటిపోయినాక బాధపడటం కంటే ఈరోజు మన పిల్లల్ని కాపాడుకుంటూ, మన పిల్లల భవిష్యత్తు కోసం మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఈ దేశానికి బాధ్యతాయుతమైన పౌరుడిగా బ్రతుకుదాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.